న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు మామిడి గోవిందరావు. ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుపై వైసీపీకి చెందిన కొందరు నాయకులు చేస్తున్న విమర్శలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. ప్రజల్లో తమ ఉనికిని నిలబెట్టుకోడానికి కొందరు నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన సంస్థ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు అందుకున్న రామ్మోహన్ నాయుడు సిక్కోలు జిల్లాకు గర్వకారణమని తెలిపారు. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొన్న మీరు చూశారు, కొంతమంది వైసీపీ నాయకులు భారతదేశం గర్వించదగ్గ నాయకుడు ముందుగా మన శ్రీకాకుళం తాలూకా గౌరవాన్ని వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాని కీర్తిని నలుదిశలా వ్యాపింపజేసిన స్వర్గీయ కింజరాపు ఎర్రమ్మనాయుడు గారి తనయుడు, ఆయన బాటలోనే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు కేంద్ర మంత్రి వర్యులుగా ఉన్నారు. ఒక యంగ్ లీడర్గా మంచి అవార్డు వచ్చింది ఒక మంచి సంస్థ ద్వారా. అలాంటి వ్యక్తికేమో మొన్నను కొంతమంది వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతూ అసలు వాస్తవాలేంటి అవాస్తవాలేంటి, అసలు ఎందుకు మాట్లాడారు, అసలు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి అనే విషయము వాళ్ళ విజ్ఞతగా విడిచిపెడుతున్నాం. ఉమిజ్దార యాప్రాన్ 2014-2019 మనం ప్రవేశపెడితే అప్పుడులో 12 కోట్ల రూపాయలు వచ్చింది. అంటే మెయిన్ కొటా బ్యారేజ్కి కింద ఉన్న బ్యారేజ్ కింద సపోర్ట్ ఇదనమాట, అది రాయకట్టు. అప్పుడు ఆ డబ్బులు చాలా మందికి త్యాగాలు చేస్తారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఏం చేసింది? ఆ వంశధార వ్యాపారం లేకుండా దానికి వచ్చిన డబ్బుల్ని తుంగలో తొక్కేసి ఏటో ప్రవేశపెట్టారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన ఆధ్వర్యంలోనే 17 కోట్లు వంశధార వ్యాపారాన్ని కోసం డబ్బులు వచ్చాయి ఈరోజు. అంటే కొటా బ్యారేజ్ వ్యాపారం కోసం ఆ వ్యాపారం ఇప్పుడు ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది. మొన్న టెండర్ అయింది, అగ్రిమెంట్ కూడా అయిపోయింది. మరి ఏం చేశారు మీరు? 2019, 2014, 2024 ఏం చేశారు? అదే కాదు, మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ రైతాంగం అంతా చూడాలి. ఒకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, రైతాంగం అంతా చూడాలి. ఇక్కడున్న ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గురించి చూడాలి. మన ప్రభుత్వంలో 2014-2019 మధ్యలో వంశధార కరకట్లు మన ప్రభుత్వంలో వచ్చి వరదల ఇబ్బందులు ఎక్కువ అవుతున్నారు, గ్రామాలు మునిగిపోతున్నాయి, సస్యశ్యామలమైన పంట పొలాలు మునిగిపోతున్నాయి, ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి మన ప్రభుత్వం కరకట్లు పెట్టి 2014-2019 కొంత వర్క్లు అయితే ఆగిపోయిన తర్వాత 2019-2024 మీరు వచ్చి మీరేం చేశారు ఒకసారి చెప్పండి. మీరు కనీసం దాని గురించి మాట్లాడలేదు, కనీసం దాని గురించి పట్టించుకోవడం మానేశారు. ఏం చేశారు ఇక్కడ ఉన్న జిల్లా నాయకులకు నేను ఒకటి అడుగుతున్నాను. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి 2019 తర్వాత వాళ్ళు ఎప్పుడు చేయలేకపోయారో 2024 ఇప్పుడు మనం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చి మళ్ళీ వంశధార కరకట్ల కట్టడం, ఏదైతే బాంబే నుంచి రుగడ వరకు ఉందో, ఫేజ్ 1 ఉందో దానికి 150 కోట్లు, రోడ్డు నుంచి ఎల్లంపేట దాటిన వరకు ఉంది 250 కోట్లు, సుమారుగా 400 కోట్ల పైన అమౌంట్ మళ్ళీ తెచ్చి మళ్ళీ వంశధార కరకట్లు ఇబ్బంది పడుతున్నారు. ఏ రైతాంగం ఇబ్బంది పడకూడదు, ఏ గ్రామ ప్రజలు ముంపుకు ఇబ్బంది పడకూడదని మళ్ళీ ఇప్పుడు ఆ వర్క్ స్టార్ట్ అయితే వర్క్లన్నీ జరుగుతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని చూడండి, మీరే చూస్తున్నారు. అందుకోసం వ్యత్యాసాన్ని ఒకసారి గుర్తించాలని చెప్తూ, అలాంటి మంచి నాయకుడిని మనమందరము గౌరవించిన నాయకుడిని, ప్రపంచం మనమే కాదు భారతదేశం గర్వించదగ్గ నాయకుడిని, అలాంటి నాయకుల మీద అవాకులు చవాకులు మానుకోవాలని కోరుకుంటూ, అది మీ విజ్ఞతగా విడిచిపెడుతున్నాం. అది తప్పో ఒప్పో మీరే ఆలోచించండి, అది కరెక్ట్ కాదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.